అమెరికా ఇరాన్పై చేసిన ఓ దాడి ఇప్పుడు ప్రపంచమంతా కలకలం రేపుతోంది. మొట్టమొదటిసారిగా అమెరికా సీ డ్రోన్లను వాడి బందర్ అబ్బాస్ పోర్ట్ని ధ్వంసం చేయగా ఆ డ్రోన్ల పనితనం అలానే వాటి సామర్థ్యం గురించి ఇప్పుడు చర్చ ప్రారంభమైంది. ఈ ఒక్క దాడితోనే రాబోయే రోజుల్లో సముద్రంపై యుద్ధాలు జరిగే తీరునే మార్చేసేలా ఉందని అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇరాన్ పై అమెరికా సర్ప్రైజ్ అటాక్. ఫస్ట్ టైం సీ డ్రోన్స్ అటాక్. ఇక సాగరంపై జరిగే యుద్ధాల తీరే మారిపోతుందా? హర్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ వ్యూహాత్మక బందర్ అబ్బాస్ ఓడరేవులోని సబ్ మెరైన్ యుద్ధ నౌకల మరమ్మతుల కేంద్రాన్ని అమెరికా సముద్ర డ్రోన్లతో ధ్వంసం చేసింది. పౌర నౌకాయానానికి ముప్పు తగ్గించడం కోసం వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతీకారంగా అమెరికా సెంట్రల్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. అమెరికా జరిపిన ఈ దాడుల కారణంగా ఇరాన్ దక్షిణ తీర ప్రాంతంలోని ఓడరేవు నగరాలైన సిరిక్, బందర్ అబ్బాస్, జాస్, కోనారక్, చాబహర్లలో భారీ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ నిర్ధారించింది. బందర్ అబ్బాస్ లో వాయు రక్షణ వ్యవస్థలను క్రియాశీలం చేయగా చాబహర్లోని విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. అమెరికా సైన్యం దాడి కోసం సముద్రపు డ్రోన్లను సరిక్, బందర్ అబ్బాస్, జాస్క్ వంటి నౌకాశ్రయాలపై ఉపయోగించడం ఇదే తొలిసారి. సబ్మెరైన్లు, చిన్న యుద్ధ నౌకలు, తీర ప్రాంత రాడార్లు, మిసైల్ ఇన్ఫ్రా ఫెసిలిటీలను ఈ డ్రోన్ అటాక్ చేయగలదు. అమెరికా చేసిన ఈ దాడిలో కార్పెయిర్ అన్మాల్డ్ సర్ఫేస్ వెజల్స్ 3ని అమెరికా ఇలా తన దాడికి వినియోగించగా అమెరికా ఈ తరహా ఆయుధ వ్యవస్థలను వాడడం ఇదే మొదటిసారి. అమెరికా రూపొందించిన ఈ వెపన్ 1800 కిలోమీటర్ల రేంజ్లో గంటకు 65 కిలోమీటర్ల వేగంతో జర్నీ చేయగలదు. 450 కేజీల పేలోడ్ దీని సామర్థ్యం కాగా అసలు దీన్ని రూపొందించినది సారోనిక్ టెక్నాలజీస్ అనే కంపెనీ. ఇందులో ఇంకో విశేషం ఏంటంటే ఇదే డ్రోన్ బోటులా వినియోగించి 2 పైలట్లను రక్షించింది. దీంతో రాబోయే రోజుల్లో సముద్రంపై దాడులు చేసే పద్ధతే మారిపోనుందని అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే ఈ కార్పెయిర్ సీ డ్రోన్స్ ఓవైపు రెస్క్యూ ఆపరేషన్స్ చేయడంతో పాటు సుదూరంలో ఉన్న లక్ష్యాలను గురి తప్పకుండా ఛేదించగలగడమే కారణం.